హాయ్ అండి. అమ్మకి 3 డేస్ నుంచి ఫీవర్ అండి, టైఫాయిడ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే అమ్మ ఏం తినట్లేదు. అమ్మ తినడం కోసమని నేను బర్గర్స్ తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నానో చూడండి. తయారు చేసి అమ్మకైతే పెడతాను. ముందుగా షుగర్ వేసుకోండి. కొంచెం ఈస్ట్ ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతుందండి. కొంచెం మైదా, హాట్ వాటర్ మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. చూడండి, అరగంట తర్వాత ఇలా పొంగింది కదా ఈస్ట్. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. మైదా వేసుకుని కలుపుకుందాం. చూడండి, ఇలా అరగంట తర్వాత మైదా వేసుకుని, నేను 1/2 kg మైదా తీసుకుంటున్నాను. మైదా బదులుగా గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. అలాగే ఉప్పు, అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో మిక్స్ చేసుకున్నాక చేతికి ఆయిల్ రాసుకుని బాగా చపాతీ ముద్దలాగా మృదువుగా మిక్స్ చేసుకోవాలి. 10 నిమిషాలు మృదువుగా కలుపుకున్నాక గంట పాటు పక్కన పెట్టుకోండి. పైన తడి క్లాత్ వేసుకోండి. గంట తర్వాత తీసి చూస్తే ఎలా ఉందండి. పిండి అయితే డబుల్ అయ్యింది కదా. ఇప్పుడు మనము బర్గర్స్ కింద చేద్దాము. నాకు ఓవెన్ లేదండి, ఇడ్లీ పాత్రలో చేస్తున్నాను. ముందుగా ఇడ్లీ రేకుని తీసుకుని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీకు వెన్నున్న నెయ్యి ఉన్న అప్లై చేసుకోండి. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం తీసుకోండి. ఇంకా ఈ పిండిని మనము మెతకూడదండి, అలాగని మిక్స్ చేయకూడదు. జస్ట్ అలా తీసుకుని ఇలా షాప్లో మనకి నాన్ రొట్టెలు ఎలా ఉంటాయో అలా చేసుకోవాలి. పైన క్రాక్స్ ఉండకూడదండి, ఫ్లాట్గా ఉండాలి. అప్పుడే మనకి బన్స్ అనేవి బాగా వస్తాయి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసుకోవచ్చు. తక్కువ పెట్టినా సరిపడ్డా. ఇదే తక్కువ చేసేసుకున్నాం కదా. చూడండి, ఇలా చేసేసుకున్నాం కదా. ఏదైనా వెల్లడిపాటి గిన్నె అలాగే మందపాటి గిన్నెని తీసుకొని ఇది ఇలా పెట్టేసుకుని మూత పెట్టేసుకుని ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టుకుని మనము 40 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, 40 నిమిషాల తర్వాత బర్గర్స్ అయితే ఇలా తయారైనాయి కదా. చూడండి, చాలా బాగున్నాయి కదా. పైన పగుళ్ళు వస్తాయండి, ఎందుకంటే మనం గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి. ఓవెన్ అయితే ఈ పగుళ్ళు ఉండవు. వీటిని మనము ఒక గంట పాటు తడి పొడి కాకోకుండా ఉన్న క్లాత్ని వీటిపైన కప్పామనుకోండి, ఇవి స్పాంజిల్లాగా మెత్తగా మృదువుగా అవుతాయి. అయితే వీడియో మిస్ అయ్యింది, మీరైతే అలా చేయండి. తడి పొడి క్లాత్ అంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు. క్లాత్ తడిగా ఉండకూడదండి, అలానే పొడిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఆ క్లాత్ని
గంట సేపు మనము ఈ బర్గర్స్ మీద కప్పి ఉంచాలి. అప్పుడు మనకి మెత్తగా అవుతాయి. అయితే వేడివేడిగా ఉన్న బర్గర్ని ఓపెన్ చేస్తానండి. చూడండి పొగలు మీకు కనిపిస్తున్నాయి కదా, ఇది క్రంచీగా ఉంది. మనం క్లాత్ కప్పుకుంటే మృదువుగా అవుతుంది. చూడండి చాలా బాగా వచ్చాయి కదా. ఇదే విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడే సెలన్ అయిందండి, బర్గర్ అయితే ఇచ్చాను, తింటున్నారు. పాలు ముంజుకుని తినడం మా అమ్మగారికి ఇష్టం ఉండదు, ఇలా ఒట్టినే తింటారు. అందుకని ఇలా ఇచ్చేస్తాను డైరెక్ట్గా. తర్వాత పక్కనున్న ఫ్రూట్స్ కూడా కట్ చేసి ఇచ్చేస్తాను. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ జ్వరాలతోనే బాధపడుతున్నారండి. కొంచెం తొందరగా అరిగే ఫుడ్ని తీసుకోవడం వల్ల మనకి జ్వరం అనేది తొందరగా తగ్గుతుంది. అలాగే కాచి చల్లార్చిన నీళ్ళు తాగండి. థ్యాంక్ యూ.